ఏపీఎస్ఐ మెయిన్స్ పరీక్షలకు 3 నెలలు గడువు ఇవ్వండి అంటూ ఈరోజు లేటెస్ట్ విషయాలందరిలో ఏపీఎస్ఐకి సంబంధించినటువంటి అప్డేట్ అండి. సో జగన్కు ఈశ్వరయ్య లేఖ అని చెప్పేసి న్యూస్ వచ్చింది. సో న్యూస్ విషయానికి కనుక వస్తే విశాలాంధ్ర విజయవాడ చిట్నగర్ ఎస్ఐ మెయిన్స్ పరీక్షలకు సన్నద్ధం కావడానికి 3 నెలల సమయం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ ఏపీ కార్యదర్శి వర్గ సభ్యులు జి ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. అదే క్రమంలో ఆయన ఆదివారం ముఖ్యమంత్రి జగన్కు లేఖ రాశారు. పోలీస్ శాఖలోని కానిస్టేబుల్ కమ్ ఎస్ఐ ఉద్యోగాల నియామకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి 2022 నవంబర్ 28న నోటిఫికేషన్ ఇచ్చి తక్కువ సమయంలో ప్రిలిమ్స్ నిర్వహించి 2 వారాల్లోనే ఫలితాలు విడుదల చేశారు. ప్రిలిమ్స్ పరీక్ష అయిపోయిన వెంటనే దేహదారుఢ్యం పరీక్షలు నిర్వహించాల్సి ఉన్న 6 నెలలు జాప్యం చేశారు. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 24వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఆపై 19 రోజులు అంటే అక్టోబర్ 14, 15 తేదీల్లో మెయిన్స్ పరీక్ష జరగనుంది. ఇప్పటివరకు దేహదారుఢ్య పరీక్షల కోసం సమయాన్ని కేటాయించిన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షకు సన్నద్ధం కావడానికి సమయం సరిపోదు. కాబట్టి కనీసం 3 నెలలు గడువు ఇవ్వాలి. ఫిజికల్ ఈవెంట్లలో ఎత్తు కొలతలలో తేడాలు వస్తున్నాయి. గత నోటిఫికేషన్లో ఎత్తు సరిపోయిన వారు ఇప్పుడు ఎత్తు తక్కువని వెనక్కి పంపిస్తున్నారు. వాటిని సరిచేసి గత నోటిఫికేషన్లో ఎత్తు సరిపోయిన వారికి న్యాయం చేయాలని లేఖలో ఈశ్వరయ్య పేర్కొన్నారు. ఓకేనా, ఇది ఈరోజు ఉన్నటువంటి అప్డేటు. రేపు ఎస్ఐకి సంబంధించిన హైకోర్టు తుది తీర్పు, ఆఖరి తీర్పు రానుంది. మరి ఏమొస్తుంది అనేది చెప్పేసి తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ విషయాల కోసం షేర్ చేయండి. వాట్సాప్ వీడియో కాల్స్ ద్వారా కానిస్టేబుల్ మెయిన్స్ అండ్ అలాగే ఎస్ఐ మెయిన్స్ పరీక్షలకు వాట్సాప్ వీడియో కాల్స్ ద్వారా కోచింగ్ ఇవ్వబడును. ఎవరైనా అభ్యర్థులు జాయిన్ అవుతామంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు డెమో క్లాస్ విని ఆ తర్వాతనే జాయిన్ కండి. అంతేగాని ఆన్లైన్ యాప్ల జోలికి అట్లా ఇట్లా పోయి విలువైన మీ సమయాన్ని, ఇప్పుడున్నటువంటి మంచి బంగారం లాంటి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దండి. దయచేసి అభ్యర్థులు గమనించండి. ఓకేనా, రైట్.